రైతు బడ్జెట్ అంటూ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అసమగ్ర విధానం వైఎస్ జగన్ మాటల నుంచి కాపీ కొట్టింది. 2 ఏళ్ల క్రితం జరిగిన ప్లేనరీలోనే అన్నదాతకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆపన్నహస్తం అందిస్తుందో వైఎస్ జగన్ విస్పష్టంగా ప్రకటించారు. మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా కని విని ఎరుగని రీతిగా మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తా ఉంది. రైతు బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పి హామీ ఇస్తున్నామని చెప్పి నేను చెప్తున్నాను. ఇవాళ రైతన్నను ఆదుకునే దశగా ఇవాళ రైతన్న తీసుకునే రుణాల మీద వడ్డీ లేని రుణాలను ప్రతి రైతు సోదరుడికి కూడా అందజేస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హామీ ఇస్తున్నామని చెప్పి నేను చెప్తున్నాను. ఇవాళ రైతు సోదరుడు తీసుకున్న ప్రతి క్రాప్ లోన్ కు కూడా తాను వడ్డీ లేకుండా తీసుకునే పరిస్థితి క్రియేట్ చేస్తామని చెప్పి నేను చెప్తున్నాను. ఇవాళ పేదరికం తొలగిపోయిన నాడే సమాజం బాగుపడుతుందన్నది వైఎస్ జగన్ మాట. ప్రభుత్వ పరంగా ఏ చర్యలు చేపడితే ఆ సమస్య తీరిపోతుందనేది ప్లీనరీ సమావేశంలో సవివరంగా వివరించారు. ప్రతి పేద కుటుంబం నుంచి కనీసం ఒక్కడన్నా కూడా పెద్ద చదువులు చదవాలి. కుటుంబం నుంచి ఒక్కడన్నా కూడా ఒక ఇంజనీర్ అన్నా కావాలి, ఒక డాక్టర్ అన్నా కావాలి, కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు కనీసం కుటుంబం నుంచి ఒక్కడన్నా చదవాలి. ఆ చదివిన వాడు బయటికి పోయి ఉద్యోగం చేసుకుంటూ కాస్తో కూస్తో ఆ తల్లిదండ్రులకు పంపించగలిగితే, ముసలి వయసును ఆ తల్లిదండ్రులకు తాడు తోడుగా నిలబడగలిగితే అప్పుడు మాత్రమే ఆ పేదరికం పోతుంది అన్నది ఒక ప్రధానమైన అంశం. మరో కారణం ఏదైనా ఉంది అనంటే పేదరికం పోవడానికి, అదేమిటి అనంటే, నేను ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, వాళ్ళని అడిగినప్పుడు ఏం చేస్తున్నారమ్మా అని అడిగితే కూలికి పోతున్నామని చెప్తారు. ఎలా బ్రతుకుతున్నారు అంటే ఆ కూలి లేకపోతే బ్రతికే పరిస్థితే లేదు అని చెప్పారు. మరో విధంగా ఏదైనా పేదరికం పోయేట్టుగా చేయాలి అనంటే ప్రతి పేదవాడికి కూడా కనీసం అంటే 1 ఎకరా అన్న భూమి ఇస్తే తప్ప అది సాధ్యం కాదు అని చెప్పి నేను తెలుసుకున్నా. భూమి ఇవ్వడంతోనే సరిపోదు, ఆ భూమి వ్యవసాయ యోగ్యంగా మార్చి ఆ పేదవాడికి ఇస్తేనే అది సరిపోతుంది అన్న సంగతి అక్కడికి పోయినప్పుడు నేను తెలుసుకున్నా. ప్రజల్లోకి వెళ్లి వాళ్లతో తిరిగి ఈ విషయాలన్నీ తెలుసుకున్నానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినమ్రంగా తెలిపారు. పేదవాడు పేదవాడిగానే ఎందుకు మిగిలిపోతున్నాడనే విషయాన్ని తన తండ్రి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అర్థం చేసుకున్నారని, ఆ పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టారని ఆయన గుర్తు చేశారు.